నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మీతో గతంలో మాట్లాడిన మాట మళ్ళీ ఒకసారి మాట్లాడాలనుకున్నాను. అది ప్రార్థన గురించి. ప్రార్థన అనేది ఒక జీవన ప్రణాళిక, దేవునికి మనకి మధ్య ఒక నివేదిక. మన జీవితంలో చోటు చేసుకున్నటువంటి అనేక అంశాలను గురించి, భవిష్యత్తులో మనకి అవసరమైన అంశాల గురించి ఒక నివేదికని దేవునికి సమర్పించుకోవటానికి ఉద్దేశించింది. ఇదిగో ఈయన గారు ప్రార్థన గురించి చెప్పాడు, చర్చికి వెళ్ళిపోమంటున్నాడు అనుకున్నాడు. అది నా వ్యక్తిగతం. కానీ ప్రతి వారం లేదా ప్రతిరోజు ప్రార్థన అనే ఒక అంశానికి ప్రాధాన్యత ఇవ్వటం, అది వైష్ణవులు కావచ్చు, శైవులు కావచ్చు, ఇస్లామీయులు కావచ్చు, లేదా ఇతరులు కావచ్చు, తప్పనిసరి. గుడికి వెళ్తాం, గుళ్ళో అయ్యగారి దగ్గరికి వెళ్ళి మన పేరిట అర్చన చేయమంటాం. ఎందుకు అని అయ్యగారు అడుగుతాడు, ఆయనకి ఏదో చెప్తాం. ఆయన కూడా మన తరపున దేవుడికి విన్నవిస్తాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఆయన ద్వారా మనకి అన్నదానాలు అవి చేయిస్తాడు. ఇదొక సంకల్పం, ఇదొక ప్రక్రియ. చాలాసార్లు అయ్యగారులని విమర్శిస్తూ ఉంటాం, కానీ అది కరెక్ట్ కాదు. అట్లాగే పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. పాస్టర్ గారు కూడా మన గురించి చర్చిలో ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో మన ప్రస్తావన నిర్మోహమాటంగా తీసుకొచ్చి, ఇదిగో అన్నకి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి, వీటిని ఇది చేయండి అంటారు. చాలా నిర్మోహమాటంగా మాట్లాడతారు. ఇది అయిపోయిన తర్వాత అంతా బాగానే ఉంటుంది. అదిగో పలానా అయ్యగారు నా గురించి నేను ప్రార్థన చేయవయ్యా అని చెప్తే అన్నీ కూడా ఓపెన్గా మాట్లాడేశాడు, ఎంత అవమానపరిచాడు జనంలో. ఇది ఎక్కడ గొడవ, మేము ఎక్కడ తెలకుండా ఈ గురించి అయ్యగారు దేవునికి విన్నవించారు. అందులో తప్పు లేదు, ఆయనకేం కల్మషం లేదు. కానీ ఆ చేసిన ప్రార్థన తప్పు పట్టడం మన యొక్క మానసిక దుర్బలత. అందుకని ఎవరికి వాళ్ళు ఇంట్లో ఒంటరి ప్రార్థన, కుటుంబ సభ్యులతో ప్రార్థన చేసుకోవటం వల్ల చాలా విషయాలు మన ఇంట్లో సమస్యల గురించి తెలుసుకొని ఒక చక్కటి